క్రైస్తలాడండి. దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య ఉదయకాలం వేళ కొద్దిసేపు మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోచుండగా ప్రభువా, వాక్యమై ఉన్న దేవా, మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ప్రభావాలు పొందుకున్న ఆయన మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువా. మా జీవం కలిగిన మాటలు మీ యొద్ద ఉన్నాయి కాబట్టి నాయన మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభు పొందుకోమని వేడుకుంటున్నా. సరైన క్రీస్తునామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు యోబు గ్రంథము 33వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిపి చదువుకుంటాయండి. అవన్నీ చదువుకుందామండి. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాము తలంచిన కార్యము వారు మానుకొను చేయనట్లుగా, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెలియజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచను. కాబట్టి ఇక్కడ నరులకి మేలు జరిగించటం కొరకు ఆయన ఉపదేశాన్ని సిద్ధపరిచాడంటండి. ఇంకా కూడా ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 34వ అధ్యాయము కొన్ని సందర్భంలో మనం అనుకున్న పనులు జరగనప్పుడు, కొన్ని సందర్భంలో మనం అనుకున్నది తలంచినప్పుడు జరగనప్పుడు మనం ఎంతో వేదన పడుతూ దుఃఖపడతాం, దేవుణ్ణి కూడా నిందించే పరిస్థితికి వస్తాం. కానీ అన్ని సమస్తం కోల్పోయినటువంటి యోబు గారు తెలియజేస్తున్నాడని 34వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడండి? దేవుడు అన్యాయం చేయుట అసంభవము, ఇంకా కూడా దుష్కార్యము చేయుట ఆయన చేయడు అంటున్నాడు. కాబట్టి మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ఆశీర్వదించి దీవించి కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఎంతో ప్రేమతో ప్రేమించిన ఆ దేవాది దేవునికి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకొని కృతజ్ఞత కలిగి ఉంటే ఆ ప్రేమమూర్తి నిన్ను నన్ను మనలందరినీ కూడా అద్దరికి నడిపించే, మన కష్టాలు బాధలు అన్నీ తొలగించే దేవుడుగా ఉన్నాడు. వరమును వీడిన ప్రేమ కరలో, పాపిని వెతకిన ప్రేమ, వరమును వీడిన ప్రేమ కరలో, పాపిని వెతకిన ప్రేమ.